హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వాళ్ళు అందరితోనూ కలిపి ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఫుడ్కి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి అమ్మ అత్తయ్య గారు ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు కలిపి మాతో పాటు వస్తున్నారనమాట. అండ్ పిల్లల్ని వేసుకుని వెళ్తున్నాం, బట్ సాంబి వాళ్ళు లేరు. అండ్ ఇక్కడ మేము వచ్చేసి చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేస్తాం అనమాట, అమ్మని అత్తయ్య గారిని తీసుకువెళ్ళాలని. మొత్తానికైతే ఇది కుదిరింది. ఇది ఎప్పటి వీడియో అంటే మేలో వీడియో అనమాట. సో అది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను. సో దానివల్ల ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అది. సో మొత్తానికి అయితే ఇంత టైం పట్టింది. సో అంటే అన్ని డిలీట్ చేద్దాము అనుకుని నేను చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. ఇదే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అన్నీ పోస్ట్ చేయాలి. సో అన్నీ పోస్ట్ చేస్తాను ఇంకా. అండ్ ఫస్ట్ అయితే మేము బార్బెక్యూ నేషన్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ టేబుల్ బుక్ చేసుకున్నాము. అండ్ ఈరోజు జనాలు కూడా పెద్దగా ఎక్కువేం కనిపించలేదు. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఫుల్గా మేమైతే ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సో ఎప్పుడు బార్బెక్యూకి వచ్చే ముందు మేము ఏమనుకుంటామంటే ఈరోజు ఎలాగైనా ఫుల్గా తినేయాలి. సో బార్బెక్యూ అంటే ఇంకా ఫుల్ డిషెస్ అవి ఉంటాయి, మనము అన్లిమిటెడ్గా తినచ్చు అని అనుకుంటాము. బట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక బాబు ఇంకెప్పుడు బార్బెక్యూకి రాకూడదు అనుకుంటాం. మేము ప్రతిసారి ఇదే అనుకుంటూ ఉంటాం, ఇలాగే చేస్తాం, కానీ మళ్ళీ ఇక్కడికి వస్తాం మళ్ళీ. అండ్ మొత్తానికి అయితే కబుర్లు చెప్పుకుంటూ అలాగ అందరూ స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. అండ్ ఈ మెయిన్ కోర్స్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నాకైతే రైస్, దాల్, సాంబార్ అండ్ ఎనీ ఫ్రై. సో ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలంటే నాకు అది అలవాటు అయిపోయి మరి ఏంటో తెలియదు, ఖచ్చితంగా అవి లేకపోతే నా మీల్ సాటిస్ఫై అవ్వదు అనమాట. ఇంకా మిగతా ఏ ఐటమ్స్ ఉన్నా కూడా సో పప్పు అండ్ సాంబార్, ఫ్రై ఇది ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా ఉంటే నా మీల్ చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు కూడా ఎక్కడికైనా వెళ్తే ఇలా కంపల్సరీ ఇదే డిష్ నేను ట్రై చేయాలి అనుకున్నా ఏమైనా మీకు ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్ డిష్ అంటూ ఉంటుంది. సో ఆ డిష్ చూడగానే అది తినకపోతే వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేరు. అండ్ అలాగే లాస్ట్లో అయితే ఈ కుల్ఫీ ట్రై చేసాం. డిఫరెంట్ టైప్ ఫ్లేవర్స్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ కూడా మేము టేస్ట్ చేసాం. లక్కీకి అయితే వాడు అసలు అలా చేసేస్తున్నాడని వాడికి ఒక బేబీ చైర్ తెప్పించి కూర్చోబెట్టాము. వాడికి కొన్ని వాటర్ మెలన్ ఇస్తే వాడు తింటున్నాడు, అది కూడా ఎక్కువసేపు ఏం కాదు. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని మేము అలా బయటకు వచ్చిన తర్వాత ఈ బబుల్ హౌస్లో పిల్లల్ని కొంతసేపు అయితే వదిలేసాం. వాళ్ళు చక్కగా ఆడుకున్నారు. అండ్ ఇక్కడి నుంచి మొత్తానికి అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో చూసారు కదా, స్పెషల్ డే ఒక్కొక్కసారి ఇలా ఉండాలన్నమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.